ఆయన విద్యాశాఖ మంత్రి, కానీ ఆయన నోరు తెరిచి చదివితే మాత్రం అంతా తప్పుల తడకే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో అని. ది గ్రేట్ లోకేష్. ఆయన చదివాడంటే అక్షరాలు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. అంత దారుణంగా ఉంటుంది. మరి ఇప్పుడు తాజాగా అదే జరిగింది. గుంటూరులో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ స్పీచ్ తప్పుల తడకగా మారింది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారులు స్వాతంత్ర దినోత్సవం సందేశం పేరుతో ఒక నోట్ను తయారు చేశారు. వాస్తవానికి ఈ నోట్లో ఉన్నది ఉన్నట్లు చదవటం కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారం, సాంప్రదాయం కూడా. కానీ మంత్రి లోకేష్ మాత్రం స్వాతంత్ర దినోత్సవ సందేశంలో లైన్లు, పేరాలు ఎత్తేశారు. తనకు అనుకూలంగా ఉన్న పదాలతో ఒక పేరా నుంచి మరొక పేరాకు జంప్ అయిపోతూ తూతూ మంత్రంగా సందేశాన్ని చదివేశారు. ఈ సందేశం చదవటంలో కూడా లోకేష్ అనేకసార్లు తడబడ్డారు. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. మొదట స్పీచ్ చదువుతుండగా ఉద్యానవన పంటలకు బదులుగా ఉద్యమం పంటలు అని చదువుతూ తడబడ్డాడు విద్యాశాఖ మంత్రి లోకేష్. అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. అక్కడితో అయిపోలేదు. పెన్షన్ వ్యవహారంలో ఆగస్టు 1 నెలలోనే 110 కోట్ల 69 లక్షలు ఖర్చు చేశామని చెప్పాల్సి ఉంది. అయితే లోకేష్ తడబడి కేవలం ఆగస్టు నెలలోనే 111 రూపాయలు ఖర్చు చేశామని చెప్పాడు విద్యాశాఖ మంత్రి లోకేష్. జిల్లాలో ఆగస్టు 1న 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. ఇక ఇంకోటి చెప్పాలంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ సంవత్సరం 29 లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించామని చెప్పాల్సి ఉంది. దానికి బదులుగా 29 రోజులు పని దినాలుగా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు మంత్రి లోకేష్. పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. 29 పని దినాలు ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. ఇక వీటితో పాటుగా ఎస్సీ సోదరులు అనబోయి ఎస్సీ చౌదరులు అంటూ చదివేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సోదరులకు 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఎస్సీ సోదరులకు 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఇలా ప్రతి దానిలోనూ లోకేష్ తప్పుగా చదవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవంగా స్వాతంత్ర దినోత్సవ సందేశం బుక్లో ఉన్నది ఉన్నట్లే చదవాలి. కానీ లోకేష్ అట్లా చదవకుండా తన స్టైల్లో పేరాలకు పేరాలు వదిలేసి చదివి తన మార్కు చూపించారు లోకేష్. గతంలో ఎన్నోసార్లు తడబడిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడు వేరనుకోవచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాస్త సమయం కేటాయించి స్క్రిప్టుపై ధ్యాస పెట్టాలి. స్క్రిప్ట్ చూసైనా సరే అనర్గళంగా మాట్లాడాలి. లేదంటే 10 మంది ముందు నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుంది.